ఏదైతే రాష్ట్ర ప్రజలకి సంక్షేమాన్ని అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వాలంటీర్ వ్యవస్థను చూస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు కానివ్వండి, వాళ్ళ నాయకులు కానివ్వండి, వాలంటీర్లు అంటేనే తెలుగుదేశం పార్టీ నాయకులు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఎందుకు భయపడుతున్నారో మాకైతే అర్థం అవట్లేదు. గతంలోనే చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థను అనుచిత వ్యాఖ్యలు చేశారు. మేము అధికారంలోకి వస్తే ఈ వాలంటీర్ వ్యవస్థనే తీసేస్తామని చెప్పిన మాట ఒకసారి గుర్తు చేస్తున్నాను. మళ్ళీ వెంటనే మనసు మార్చుకొని మళ్ళీ కొనసాగిస్తామని చెప్పిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ నాయకులది. నిన్న మొన్న ఆ తిరుపతిలో ఉన్నాయి వాళ్ళ పార్టీ అభ్యర్థి ఈ వాలంటీర్ వ్యవస్థ మీద వీళ్ళు స్థిరపరచాల్సి అని చెప్పి మాట్లాడిన మాట, వాళ్ళే టెర్రరిస్టుల వాలంటీర్లు, జిహాదీల వాలంటీర్లు, ఏటా మాటలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చామంటే ఎక్కడ అవినీతి లేకుండా సంక్షేమాన్ని ప్రజలకు అందించామంటే దానికి కారణం వాలంటీర్ వ్యవస్థ కాదా? ఎందుకు వాలంటీర్ వ్యవస్థ మీద వీళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు విసుగుపడుతున్నారు? మేము ఒక్కసారి చెప్పండి, మీరు ఏ గ్రామంలో అయినా సరే వాలంటీర్ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కనెక్షన్ కానీ ఒక గంట కానీ 2 గంటలు లేట్ చేశారా? ఎవరికైనా సంక్షేమ ఇచ్చినప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ ఎవరికి ఆపారా? వాలంటీర్లు ఎవరికి ఆపలేదే మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పి. మీ పార్టీ వాళ్ళు కూడా ఆ రోజు కోవిడ్ సమయంలో కూడా గ్రామాల్లో మీ నాయకులు పడుకుంటే ఆ వాలంటీర్ వ్యవస్థే కదా ధైర్యంగా ముందుకు వచ్చి ఆ రోజు కోవిడ్ సమయంలో కూడా సేవలు అందించిన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. ఈరోజు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల కంటే మంచి సర్వీస్ అందించిన వాళ్ళు వాలంటీర్లు. వాళ్ళు చూస్తే ఒకసారి అంటారు మహిళా అదృష్టానికి వాలంటీర్లే కారణం అంటారు. ఏంటది? ప్రజలకు సర్వీస్ చేసి వాళ్ళేమో జీతాలకు పనిచేయట్లయితే వాలంటీర్ సర్వీస్ అందిస్తున్నారు. వాళ్ళు ఆ 50 కుటుంబాలు వాళ్ళ సొంత అన్నదమ్ముల్లా వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటూ ఈరోజు పరిపాలన అందిస్తున్న వ్యక్తులను చూసి ఈరోజు వ్యవస్థ మీద తప్పుడు మాట్లాడటం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు శ్రమించారు తెలుగుదేశం పార్టీని. రాజకీయాలు మాట్లాడుకుంటే రాజకీయాలు చేసుకుంటే తప్ప పేదలు సర్వీస్ చేసే వాలంటీర్లు మనమేమో నీచంగా సూచించడం, నీచంగా మాట్లాడడం, వాళ్ళనేమో టెర్రరిస్టులు అనడం, జిహాదులు అనడం, సేపర్సెల్స్ అనడం, ఇలాంటి వాళ్ళ ఆత్మ ధైర్యాన్ని వాళ్ళ మొన్న నిబ్బరాలు కూడా కొంచెం గాయపరిచే విధంగా వాళ్ళు ప్రవర్తించే తెలుగుదేశం వాళ్ళు నిజంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఈరోజు వాళ్ళ మీదుగా ఏమైనా కామెంట్ చేస్తాయి. 5 సంవత్సరాలు రోజు తెల్లవారుజామున 5 గంటలకి కలుపు తట్టి పెన్షన్ ఇస్తున్న ఆ వాలంటీర్ని ఈరోజు పథకాలు అందిస్తున్న చేయుతో అవసరం వాళ్ళు కలుపు తట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ పథకాలు అందిస్తున్న వాలంటీరు నిజంగా వాళ్ళు కానీ మాట్లాడితే వాళ్ళ మనసు బాధపడుతుంది. ఈరోజు ఆ పెన్షన్ తీసుకున్నారు కానివ్వండి, ఆ పథకంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా మా వాలంటీర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ విధంగా విమర్శిస్తారా? ఈ విధంగా టెర్రరిస్ట్ అంటారా? వాళ్ళు ఏం చేశారో మాకు సర్వీస్ అందించడం వాళ్ళు చేసిన పాపం, మాకు ప్రభుత్వ పథకాలు అందించడం వాళ్ళు చేసిన అన్యాయం అని చెప్పి